బెనిఫిట్స్ వారసులకు ఉద్యోగాలు ఖండించండి. అక్రమ అరెస్టులను చేయడం, శాంతియుతంగా నిరసన చేస్తున్న అరెస్టులు చేయడం. మమ్మల్ని ఎందుకు కష్టాలు పెడుతున్నారు? ఈ రోజు మాకేదో పింఛన్ ఇస్తామమ్మా, ఇదో మీ బిడ్డలకు ఉద్యోగం ఇస్తామమ్మా. మీ ఇంట్లో ఇస్తుండ్రా? మీ ఇంట్లో తీయలేదు కదా. మరి మాది ప్రభుత్వానికి ఇచ్చేదానికి మీకేవి? మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు లక్షలు తీసుకుంటున్నారు, కోట్లు తీసుకుంటున్నారు. ఈరోజు మాకు ఎందుకు అన్యాయం చేశారు స్వామి? మమ్మల్ని కూడా ఏదో పెట్టాలి కదా. వాళ్ళు మాకేదో సాయం చేయడానికి వచ్చే వాళ్ళని ఎందుకు కొట్టాలా? ఆడవాళ్ళని ఎందుకు కొట్టాలా? ఈ ప్రభుత్వం ఉన్నమా ప్రభుత్వమా? మంచి ప్రభుత్వమా? అది నేను అడిగేది. మేము పోతాము, ఇప్పుడు పోతామో రేపు పోతామో తెలియదు. మేము రోజు రేపు చచ్చమో మన్నాడు చచ్చమో మాకు ఎవరు కూడి పెడతారు? నెలకు ఆపేసిండ్రు. ఆసుపత్రులు ఖర్చు లేదు. అడిగితే పోలీసు వాళ్ళతో కొట్టించేది. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. తీసిన భార్యను రోడ్డు మీద పరిష్కారం అయిపోద్ది. అది నేను అడిగేది ప్రభుత్వాన్ని. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. మేము అడిగా అన్నట్టు పక్కన పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని మాంతంగా కొట్టి మా నాయకులను అరెస్ట్ చేసి అందరికి దెబ్బలు తగిలినాయి. ఆడవాళ్ళకి చీరలు లాగేసిండ్రు, మాంతంగా కొట్టేసిండ్రు. ఈ ప్రభుత్వం చేసే పని ఇదా? ఈ ప్రభుత్వానికి ఇది న్యాయమేనా? ఆడవాళ్ళకి చీరలు లాగేయడము, కొట్టేయడము ఇది న్యాయమేనా? మున్సిపాలిటీ వర్కరం పొద్దున్న లేస్తే చెత్త చెదారము మలమూత్రాలు ఎత్తేవాళ్ళం మేము. మమ్మల్నే కొట్టించేది, మమ్మల్నే చేసేది. ఈ అధికారానికి సిగ్గు శరము లేదా? అధికారం ఎందుకు ఇలా ప్రవర్తిస్తుండ్రు? ఈ అధికారులు ఈ పోలీసు వాళ్ళు దౌర్జన్యానికి మేము పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టి జిట్టు చేపేయడం ఇది ఈ ప్రభుత్వానికి ఇది న్యాయమా అని చెప్పని మేము అడుగుతున్నాం. ఏదైతే సమ్మెకాలం జీతం ఏదైతే ఉందో కొంచెం ఉండండి, నేను మీ గడి రాకూడదు. అటే వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ రావాల్సిన అవసరం లేదు కదా. అర్థం చేసుకో. నీకు మేము జవాబుదారిగా ఉండేవాళ్ళని, అధికారం ఉన్నా లేకుండా ఒకటే మాట. ఆ రోజు మీరు స్ట్రైక్ స్టార్ట్ చేసినప్పుడు మంత్రి పొంగూరు నారాయణ గారు నాకు చెప్తే నేను ఆ రోజు డిప్యూటీ రూప్ యాదవ్ కమిషనర్ మొత్తం కూర్చొని వచ్చి మాట్లాడి పరిష్కారం చేశాను. 2 మాటలు చెప్పేవారు మీకు. ఒకటి, మీరు అడిగినటువంటి ఆ సొసైటీ ఉంది పెండింగ్ అయిపోయింది. సమ్మెకాలానికి జీతం అడిగారు, అది న్యాయమైన కోరిక, నేను ఒప్పుకొని అది బాధ్యత అని చెప్పాను. ప్రాసెస్లో గవర్నమెంట్ రావడం లేట్ అయింది. ఖచ్చితంగా అది చేయించే బాధ్యత నాది. కొత్త మేయర్ గారు రూపుమార్ యాదవ్ గారు, కమిషనర్ గారు వస్తున్నారు. ఒక్క నిమిషం చెప్పండి. పోలీస్ స్టేషన్ కేసులు అప్పుడు పెట్టినాయి కాదు, పెట్టి అవి క్లియర్ చేయించాం. దాంట్లో ఇష్యూ లేదు. ఈరోజు ఏంటంటే 10:30కి కౌన్సిల్ మీటింగు, ఖచ్చితంగా జరగాల్సిన మీటింగు. అందుకోసం ఏంటంటే ధర్నా అనేటప్పటికీ పోలీసు అడ్డం చెప్తుంటారు. అయినా జరిగిన దానికి నేను విచారం వ్యక్తం చేస్తున్నా. ఖచ్చితంగా మీ అరెస్ట్ చేసి మాట్లాడుతున్నాం
ఒక్కసారి కాడే మాకు అందరూ కాదు ఒక్కసారి చేయాలి సార్. విచారణ చేసి ఎవరు తప్పుంది వాళ్ళు స్ట్రైట్ చేసి రెండు వాళ్ళు అడిగే కోరికలు కొత్త కోరికలు కాదు. అది గతంలో అడిగినవి నారాయణ గారి అనుమతితో నేను కమిషనర్ మాట్లాడి ఒప్పుకున్నాయి. ఆలస్యమైన ధైర్యంగా కాంపౌండ్ చెప్తున్నా వెన్న క్లీన్ చేస్తాను. తర్వాత ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారు సిపిఎం నాయకుల్ని. వెన్న వదిలేసేసాం సార్. ఆల్రెడీ ఉండమ్మా, నేను చెప్పాను ఆల్రెడీ వస్తున్నారు వాళ్ళు. చెప్పాను తీసుకురమ్మన్నా అదే వెహికల్ లో వదిలిపెట్టద్దని. ఒక్క నిమిషం కమిషనర్ వచ్చారు వినండి చెప్పండి సార్. మీరు అడిగారు ఆ రోజు ఎమ్మెల్యే గారు మంత్రి గారితో మాట్లాడి పరిష్కారం చేసుకున్నారు. ఆ విధంగానే మంత్రి వచ్చి ఫైల్ పంపించేస్తాం. 3 సార్లు ఫైలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. వాళ్ళు క్వెరీస్ అడిగారు, మళ్ళీ పంపిస్తారు. చివరికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో పెట్టారు. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఒకటి, సమ్మెకాలంలో మీరు అదనపు వర్తలు పెట్టుకుని 65 లక్షలు చెల్లించారు. అది ఎట్లా రికవర్ చేసుకుంటారనేది అడుగుతున్నారు. సరే, దానికి మనం హ్యూమానిటరీ గ్రౌండ్స్ మీద ఒకసారి కన్సిడర్ చేస్తూ ఇది హక్కుగా మనం భావించలేము. ఎందుకంటే పని చేయకుండా చేసామంటే ఎవరు ఎక్కడ చట్టంలో లేదు. ఇంజనీర్స్ రోడ్డుకి లేకపోతే కోర్టులైనా మనకి సపోర్ట్ చేస్తాయి కానీ. అయితే మనం అడిగింది రికవర్ చేసుకోలేము సార్. కాకపోతే హ్యూమానిటరీ గ్రౌండ్స్ మీద ఆ రోజు ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగే చర్చలు బేస్ చేసుకొని హ్యూమానిటరీ గ్రౌండ్స్ మీద అడిగాం. అది దానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పెట్టారు దాన్ని. ఎందుకంటే అంత అమౌంట్ రీచ్ చేయాలంటే 5 స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి కాబట్టి. నిన్న కూడా మంత్రి గారు ఈ విషయాలన్నీ మంత్రి గారు దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆయన కూడా ఖచ్చితంగా నేను పరిష్కారం చేస్తాను. ఎమ్మెల్యే గారు కూడా నాతో మాట్లాడారు పర్సనల్ వ్యక్తిగతంగా. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు కూడా మాట్లాడారు, మనకు చెప్పారు. కాబట్టి మీరు ఇది కొన్ని విషయాలు ఏంటంటే మా స్థాయిలోనే మేము చేస్తాం. 5 స్థాయిలో చేయాల్సిన 5 స్థాయిలు జరుగుతాయి. కానీ ఓపిక పట్టాలి. మధ్యలో అడ్డం ఉంటుంది తక్కువ. ఆ రోజు సమ్మె వివరింపజేసే దాంట్లో నేను మాట ఇచ్చిన తర్వాత అది జరిగిపోవాలా. అందరు చెప్తేనే మాట ఇచ్చాను నేను. అందరు చెప్తేనే మాట ఇచ్చాను. దాంట్లో ఏం తేడాలా? దానికి ఎంత ఆలస్యం కావాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఒకటి ప్రస్తుతం మీతోనే మాట్లాడా. మీరు గవర్నమెంట్ మీకుంటే ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మీ చేతుల్లో ఉండేది కాదు. మీరు గవర్నమెంట్ రాయాలి కాబట్టి గవర్నమెంట్ రాశారు. వాళ్ళు అక్కడ కొన్ని క్వరీస్ చేసి సమాధానం ఇచ్చారు. అయిపోయింది. నారాయణేశ్వరం మళ్ళీ ఒప్పుకున్నారు కాబట్టి వేరు గారు మీరు పూర్తి బాధ్యత తీసుకొని కోఆర్డినేట్ చేసి వాళ్ళ నాయకులతో నారాయణేశ్వరంతో కమిషనర్ గారితో అయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు సార్. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది, వృద్ధులైపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక 60 మంది లిస్ట్ చేస్తున్నారు జనవరి పంపించేదానికి ఇంటికి. వాళ్ళకి వారసులుగా ఉద్యోగాలు చనిపోతే ఎక్స్రేషియా కూడా లేదు సార్. అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా పరిధిలో ఉండి చేయగలుగుతారు. మీరు చెప్పిందే లేట్ అవుతుంది సార్. మీరు ఆ రోజు చెప్పింది సార్. ఈ రోజు మీరు ఆ రోజు ఎమ్మెల్యే సార్ వచ్చి కమిషనర్ మాట్లాడి ఆయా మున్సిపల్ కార్మికులు జీతాలు ఆపడలేదు, 14 రోజు జీతాలు ఇచ్చేయని చెప్పింది సార్ ఎమ్మెల్యే సార్ గారు. ఈరోజు 4 నెలలు సార్. చెప్పారు సార్. కానీ మా చేతులు లేని ముఖ్యమంత్రి చేతులు నుండి మాకు రాని ఉద్యోగాలు అదనంగా వార్డు కార్పొరేటర్ నెంబర్ కానీ వాళ్ళకి ఇప్పుడు 49 ఇద్దరు పెట్టారు, 48 ఒకరు పెట్టారు. వీళ్ళకి ఎట్టొచ్చేసారు ఉద్యోగాలు ఆఫ్కాస్లోకి. మాకు లేని ఉద్యోగాలు ఎట్టొచ్చాయి. నిన్న మనం తిరిగి ఇప్పటికీ ఫోటోలు చేస్తాం సార్. ఆ విధంగా
మమ్మల్ని తీసేస్తారు బాగానే ఉంది, వాళ్ళు బెనిఫిట్ ఇవ్వలేదు. మేము దానికోసం మిమ్మల్ని అడిగితే ఏదో రిక్వెస్ట్ చేసి మేము చేసుకుంటాం. మాకు రాని ఉద్యోగాలు మీకు లేవు, 6 సంవత్సరాలు నిండిపోయింది అన్నారు, బాగానే ఉంది, ఒప్పుకుంటాం కదా. వీళ్ళకి ఎట్ట వచ్చాయి ఉద్యోగాలు? ఆపసం కలిపేదానికి కుదరదు. వీళ్ళకి ముగ్గురికి ఎట్ట ఉద్యోగాలు చేస్తారు మాకు అర్థం కాలేదు. ఎవరికి పెట్టలేదు సార్ 48 ఫోటో ఇప్పుడు దిగుతున్నారు సార్. కీర్తి అయిన ఒక అమ్మాయి 48 వార్డు ఇప్పుడే కలుగుతారు అమ్మాయి ఆపకాసులు చేర్పిస్తే 49 అధికారులు మమ్మల్ని చూసారేమో, మా మీద జాలి పడతారేమో, అయ్యో వీళ్ళ చేత మేము పని చేపించుకున్నామే, వీళ్ళ చేత మేము పెంట పేడ అన్ని ఎత్తించుకున్నామే. ఆ కరోనా టైంలో వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళ ప్రాణాలు కూడా పనంగా పెట్టి మాకు సేవలు చేశారే, వీళ్ళకే మేము ఇలా చేయాలా? మేము వచ్చి వాళ్ళ ఇళ్ళ ముందు ఓట్లు అడిగితే మా మాటలు కాదనుకుని మమ్మల్ని ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే ఈ పేద ప్రజలు, ఈ మున్సిపల్ కార్మికులు. వీళ్ళకి ఏదో మేము న్యాయం చేస్తామని చెప్పి మమ్మల్ని చూసి మా పైన జాలి పడతారని చెప్పని నిన్న ఈరోజు మేము వస్తే మమ్మల్ని అక్రమంగా కొట్టించి పోలీసు వాళ్ళు కొట్టించి లాగి ఆడవాళ్ళని చూడకుండా చీరలతో కూడా పట్టుకొని లాగేసి వాళ్ళు వ్యాన్లో వేసుకొని తీసుకుపోవడం ఎంతవరకు న్యాయము? మీరే చెప్పండి అయ్యా, మీరే చెప్పండి అధికారులారా. దెబ్బలు ఆడవాళ్ళని కొట్టించేది మన రాజ్యాంగంలో ఉందా? ఆడవాళ్ళను కొట్టిస్తారా? పోలీసు వాళ్ళు పెట్టి ఆడవాళ్ళు కొట్టిస్తారయ్యా? చెప్పండి అయ్యా. అయ్యా మాకు కడుపులు నింపండి అయ్యా, మాకు తగిన జీతాలు ఇవ్వండి అయ్యా అని చెప్పిన దానికయ్యా. మీరు మాకు న్యాయం చేయాల్సిన బానిచ్చి మేము ఓట్లు వేసుకొని గెలిపించుకున్నటువంటి నాయకులయ్యా మీరు. మాకు ఏ పెన్షన్ లేకుండా, ఏ పిల్లకాయలకి జీతం లేకుండా మా కార్మికులందరినీ కొట్టి నానాగా పోలీసు వాళ్ళని పెట్టి కూటమి ప్రభుత్వం ఇట్లా చేయటం న్యాయమేనా? ఇవి తగిసిందేనా? ఇది ఆడవాళ్ళు లేకుండా చీరలు ఇప్పేసి మా నాయకుల్ని అందరిని అరెస్ట్ చేసి మేమేది లేకుండా, అన్నం లేకుండా, నీళ్ళు లేకుండా ఎంత రోడ్లు పట్టుకొని పాకుతుంటే మమ్మల్ని తీసేసి, అదే కరోనా టైంలో మేము ఎంత బాధపడి ఎంత కష్టాలు చేసి ఉంటాము, మమ్మల్ని తీసేసి మేమేదో అడగడానికి వస్తే మమ్మల్ని కొట్టి మమ్మల్ని నానాగాబరి చేశారు.